श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठक चयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुत गर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमंगलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 21 దండిస్వాములు కుక్కుటేశ్వరాలయమునకు వచ్చుట. సాధకులకు స్థానశుద్ధి భావశుద్ధి ఆవశ్యము. నేను శ్రీ మహాగురువుల ఆజ్ఞ మేరకు గురుచరణునితో కలిసి మాంచాల గ్రామ దర్శనమునకు బయలుదేరితిని. దారి మధ్యములో శ్రీపాదుల వారి లీలలను గూర్చి ముచ్చటించుకొంటిమి. ఆధ్యాత్మ విద్యకు సంబంధించిన అనేక విషయములను గురుచరణుల నుండి తెలిసికొంటిని. గురుచరణునితో, అయ్యా, వశిష్ఠుని అంశ కలిగిన వాడు నా సంస్థానమునకు పూజారిగా వచ్చెదరని శ్రీపాదుల వారు అంటిరి గదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలములో వచ్చువాడని నేను ప్రశ్నించి తిని. అంతటా శ్రీ గురుచరణుడు ఇట్లనియే, అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దముల తరువాత వారి పేరిట వారి జన్మస్థలమున మహాసంస్థానమేర్పడునని వారే సెలవిచ్చిరి. ఆ మహాసంస్థానమున ఎవరో ఒక మహాతపస్వి తన పూజారిగా రాగలరని శ్రీవారి సంకల్పము. దివ్య సంకల్పము వలన గాక మహాతపస్వులు అరుదెంచ వీలవదు. దీర్ఘకాలము ధ్యానము, ఆరాధన, పవిత్ర మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడిన పూజా విధానము వలన అచ్చటనున్న వాయుమండలము పరిశుద్ధము కావింపబడును. విశ్వాంతరాలమునందలి దిశ దిశల నుండియు భావతరంగములు ఎల్లప్పుడూ ప్రసరించుచునేయుండును. పవిత్ర భావము కలవారు పవిత్ర స్పందనలను స్వీకరించెదరు. అపవిత్ర భావము కలవారు అపవిత్ర స్పందనలను స్వీకరించెదరు. ఒకానొక ప్రదేశమునందలి వాయుమండలమందుండు భావతరంగములు ప్రబల శక్తి సంపన్నములైనప్పుడు అప్రయత్నముగా మహాపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. ఇందులో ఆశ్చర్యపోవలసినది లేదు. ఒకానొక ప్రదేశమునందు దుష్టములైన భావతరంగములున్న ఎడల దుష్టపురుషుల మానసిక చైతన్యమును స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశమునకు ఆకర్షించును. అందువలన సాధకుడగువాడు స్థలశుద్ధి కలిగిన ప్రదేశములందు నివసింపవలెను, భావశుద్ధి కలిగిన వాడుగా నుండవలెను. అటువంటి వారితోనే సాంగత్యమును కలిగి ఉండవలెను. ద్రవ్యశుద్ధి కలవారి నుండి మాత్రమే ధనమును గాని అన్నమును గాని స్వీకరింపవలెను. వేదాంతములందు మహాపండితులమనుకొని వారు ఎందరో శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలకపోయిరి. కల్మషరహితమైన
మనస్సు కలిగిన అల్ప విద్యావంతులు వారి వలన ఎంతయో లబ్ధి పొందగలిగిరి. నేను ఓఢ్రదేశమునందలి జగన్నాథ పూరీ మహాక్షేత్రమునకు వ్యాపారము నిమిత్తము పోయితిని. అచ్చట నేను జగన్నాథునకు బదులు శ్రీపాదుల వారిని దర్శించి తిని. నాతో బాటు 3-4 శ్రీపాద భక్తులుండిరి. వారికి తమ ఇష్టదేవతా రూపములో దర్శనమిచ్చి, వెనువెంటనే శ్రీపాదునిగా దర్శనమిచ్చి, సమస్త దేవీ దేవతా రూపములను తామేనని మౌనముగా బోధించిరి. దండిస్వామికి గర్వభంగము. అయితే మేము వెళ్ళిన రోజుననే దండిస్వామి ఒకడు తన 108 మంది శిష్యులతో అచ్చటికి వచ్చెను. ఎవరైనా మహాత్ములు తటస్థించినప్పుడు వారి పాదములకు నమస్కరించుట మా అలవాటు. మేము దండిస్వాముల వారికి నమస్కరించిన వెంటనే వారి నోరు పడిపోయెను. శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభు, ఈ దండిస్వామికి తిరిగి నోరు వచ్చినట్లు చేయవలసినదని మేము ప్రార్థించితిమి. ఆ వెంటనే దండిస్వామికి నోరు వచ్చినది. మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కముతో, శ్రీపాదులనడి వాడు ఎవరో క్షుద్ర మాంత్రికుడు, వారి శిష్యులైన వీరు కూడా క్షుద్ర మాంత్రికులే, తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయినట్లు చేసినను మా స్వాముల వారు మహాశక్తిమంతులు కనుక తిరిగి స్వస్థతను పొందిరి. మా మహాస్వాములు పీఠికాపురమునకు విచ్చేసి మీ శ్రీపాదుని బండారమును బయటపెట్టెదరు. శ్రీపాదుని మట్టి కరిపించి విజయపత్రికను గైకొందురు. పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామివారికి బ్రహ్మరథము పట్టెదరు అని మాతో వాదించిరి. మేము నిరుత్తరులమైతిమి. శ్రీపాదుల వారి లీలా విధానములో తమ ఆశ్రితుని విపత్కర పరిస్థితులలో పడవేసి వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో భక్తరక్షణ చేయుట వారి అలవాటు. సమస్యను సృష్టించుటదియును వారే, దానికి పరిష్కారమును చూపి ఆదుకుని వారును వారే. ఈ రకమైన లీలా విశేషము దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యము. కొలది దినముల తరువాత దండిస్వాముల వారు పీఠికాపురమునకు వచ్చిరి. నా భాగ్య విశేషమున అదే సమయంలో నేను కూడా మార్గ మధ్యమములోని పీఠికాపురమునకు వచ్చి తిని. శ్రీ బాపనార్యుల వారి ఎందునను, శ్రీ అప్పలరాజు శర్మ వారి ఎందునను, శ్రీపాదుల వారి ఎందునను ద్వేషభావమును విషము జిమ్ము స్వభావమును కలిగిన వారు పీఠికాపురమునందు తక్కువేమీ కాదు. దండిస్వాముల వారు కుకుటేశ్వరాలయమునందలి దేవీ దేవతలను దర్శించిరి. స్వయంభూదత్తుని కూడా దర్శించిరి. దండిస్వాములు ఇచ్చటనున్న స్వయంభూదత్తుని మహిమ అపారము. తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగు శ్రీపాదుని గర్వమనుచుటకు స్వయంభూదత్తుడు నన్ను సాధనముగా చేసుకొనెను. ఈ రోజు నుండి పీఠికాపురమునకు మంచి రోజులు వచ్చినవి, మీరు నిశ్చింతగా నుండు అని పలికెను. ఈ విధముగా పలికి విభూతి, కుంకుమ వంటి ద్రవ్యములను తమ సంకల్పశక్తితో సృష్టించి తన ఆశ్రితులకిచ్చిరి. పీఠికాపుర బ్రాహ్మణ్యము వేద మంత్ర ఘోషతో దండిస్వామి వారిని ఊరిలోనికి తీసుకుని వచ్చుటకు కుకుటేశ్వర స్వామి దేవాలయమునకు పోయిరి. తాను స్వయముగా దత్తావతారమని పేర్కొనుచున్న శ్రీపాదుడు తన తప్పును గ్రహించి దండిస్వామికి సాష్టాంగమునర్పవలెను. బాపనార్యుల వారు స్వయముగా దండిస్వామి ఎదుట హాజరయ్యి క్షమాపణ చెప్పుకోవలెను. అప్పలరాజు శర్మ గారు దండిస్వామి ఎదుట హాజరయ్యి తాను పరంపరాగతముగా అర్చించే కాలాగ్ని శమణ దత్తుని విగ్రహమును దండిస్వామికి అప్పగించి స్వాముల వారు విధించు శిక్షకు పాత్రులు కావలెను అని ఊరంతయును చాటింపు వేయబడెను. పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి ఆధ్వర్యమున ఆర్య వైశ్య పరిషత్తు సమావేశమైనది. ఎట్టి పరిస్థితులలోనూ దండిస్వామికి శ్రీపాదుల వారు గాని, అప్పలరాజు శర్మ గారు గాని, బాపనార్యులు గాని తెలవంచరాదనియు, ఇటువంటి అకృత్యములకు మద్దతునియరాదనియు తీర్మానించిరి. నరసింహవర్మ గారి అధ్యక్షతన జరిగిన క్షత్రియ మహాసభయు ఈ విధముగానే తీర్మానించిరి. శ్రీపాదుల వారు తమ మాతామహ గృహమున ఔదుంబర వృక్షఛాయలో విశ్రమించిరి. దివ్యకాంతులను వెదజల్లు వారి మోమును పరికించి శ్రేష్ఠి గారు దుఃఖ భారమున కన్నీరు కార్చుచుండిరి. నరసింహవర్మ గారును, శ్రేష్ఠి గారును, బాపనార్యుల వారును మౌనముగా శ్రీపాదుల వారి వద్దనే కూర్చునియుండిరి. అప్పలరాజు శర్మ చేష్టలుడిగి వెర్రివాని వలె కూర్చుండెను. శ్రీకృష్ణ సదృశ్యులైన శ్రీపాదుల వారు నిద్ర మేల్కాంచి తనకు ఆకలిగానున్నదనియు పెరుగు అన్నము తినదననియు చెప్పిరి. వారి అమ్మమ్మ రాజమాంబ వెండి గిన్నెలో పెరుగు అన్నమును కలిపి తీసుకొని వచ్చినది. శ్రీవారు ఎంతో ఆత్రముగా దానిని భుజించిరి. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమనిరి.
అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొనెను. శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి వేదఘోష చేయుచుండిరి. నరసింహవర్మయును శ్రేష్ఠిగారును మహానందముతో సుశ్రావ్యముగానున్న ఆ పవిత్ర వేద రుచులను ఆలకించుచుండిరి. అచ్చటనున్న వాతావరణమంతయును పవిత్ర ఋష్యాశ్రమము వలె నుండెను. కుక్కుటేశ్వర ఆలయమునందరి స్వయంభూదత్తుని ముఖముపై పెరుగు అన్నపు ముద్దలు కనిపించెను. పూజారి వాటిని తుడిచివేయగా అవి తిరిగి ఉద్భవమగుచుండెను. స్వయంభూదత్తుని విగ్రహము ఇటువంటి లీల ప్రదర్శించుట వింతగా నుండెను. దండిస్వామి తన శిష్యులతోనూ పీఠికాపురమునందలి తన నూతన శిష్యులతోనూ వేదఘోషతో అచ్చటి నుండి బయలుదేరెను. వారు అడుగు తీసి అడుగు వేయుచుండిరి. అయితే వారికి ఈ భూమి సాగుచున్నట్లు కనిపించుచుండెను. చూపరులకు మాత్రము వారు కాళ్ళను కదుపుచూ ముందుకు మాత్రము పోజాలక అచ్చటనే ఉన్నట్లు కనిపించుచుండెను. ఈ విధమైన విచిత్ర విన్యాసముతో ఎన్నియో ఘడియలు గతించుచుండెను. అందరూ ఈ వింతను చూచి ఆశ్చర్యచకితులగుచుండిరి. ఇంతలో దండిస్వామి వద్దనున్న బ్రహ్మదండము రెండుగా ముక్కలయ్యెను. దండిస్వామికి వెన్ను రెండు ముక్కలైనట్లు తోచి నేల మీద చతికిలపడెను. పీఠికాపుర వాసులకు ఈ సంఘటన భయభ్రాంతులను కలిగించెను. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలవారనియు శ్రీపాదుల వారితో విరోధించిన అనర్థములు జరుగగలవనియు వారికి తోచెను. అయితే ఆ ప్రదేశమును వదిలి ఇంటి పట్టునకు ఏ విధముగా చేరుటయో తెలియరాకుండెను. మోహము నశించుటతో మోక్షము. పీఠికాపురములో అబ్బన్న అనునతడు ఒకడుండెను. అతడు పాములను పట్టుకొని వాటిని ఆడించుచు జీవించుచుండెడివాడు. నాగస్వరమును ఊదుకొనుచు అతడు బాపనాద్యుల వారి ఇంటికి వచ్చెను. శ్రీపాదుల వారు వేదఘోషను ఆపుచేయమనిరి. అబ్బన్నకు కడుపు నిండుగా అన్నము పెట్టబడెను. శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి, ఓయి, ఇచ్చట నుండి నీవు నీ ముంత నిండుగా జలమును తీసుకొని కుక్కుటేశ్వరాలయమునకు పొమ్ము. దత్తప్రభువు యొక్క అవతారము కరచరణాద్యవయవములతో శ్రీపాద శ్రీ వల్లభ రూపమున పీఠికాపురమున సంచరించుచుండగా అకారణ నింద చేసిన మహాపాపులు కుక్కుటేశ్వర ఆలయమున ఉన్నారు. వారికి చిత్రగుప్తుల వారు మరణానంతరము పిశాచ జన్మ కలుగునట్లు తీర్మానించిరి. నేను చిత్రగుప్తునితో మాట్లాడి పాప పరిహార ఉపాయము చేయుచున్నాను. భూమాత కూడా అనుగ్రహించినది. నీవు అచ్చటికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పవలసినది. శ్రీపాద దర్శనమునకు రాదలచిన వారు తమ సమ్మతిని తెలియజేసిన వారిపై ఈ జలమును ప్రోక్షింపవలసినది. చాటింపు వేసిన మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వారిని తోడ్కొని వాని ముంతలోని పెరుగు అన్నమును మహాప్రసాదముగా వారందరికీ పంచవలసినది అనిరి. అబ్బన్నయును సుబ్బయ్యయును అచ్చటికి వెళ్ళి వారందరినీ బాపనార్యుల వారి ఇంటికి తీసుకొని వచ్చిరి. శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపమున, ఓయి, దండిస్వామినని ఎంత గర్వించితివి! నీవు ఆరాధించు దత్తుడే ఇక్కడ ఈ శ్రీపాద శ్రీ వల్లభ రూపమున ఉండగా గుర్తెరుంగలేని పరమ మూర్ఖుడివి నీవు. గంటకు తగ్గ బొంత అనున్నట్లు నీకు తోడుగా శిష్యగణం ఒకటి, పీఠికాపురమున ఏర్పడిన నూతన శిష్యగణం ఒకటి. నీవు నన్ను ఏమి చేయగలవు? సమస్త సృష్టిని శాసించు ఏకైక సత్తా ముందు నీ అస్తిత్వం ఎంత, నీ సామర్థ్యం ఎంత? దైవ దూషణ చేయుట వలన నీకు నిన్నాశ్రయించిన వారికి మహాపాపము చుట్టుకొనినది. మిమ్ములనందరినీ కొన్ని వందల సంవత్సరములు పిశాచ జన్మలో ఉండవలసినదిగా చిత్రగుప్తుల వారు నిర్ణయించిరి. అవ్యాజ కరుణతో నేను దానిని రద్దుపరచితిని. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి కడగండ్లు పడవలెనని తీర్మానించబడినది. దానిని కూడా అత్యంత స్వల్ప శిక్షలో నేను పరిహరించితిని. శ్రీపాద శ్రీ వల్లభ స్వరూపము మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడుట ప్రమాదములకు దారితీయును. నా మాయయును నేనును అభిన్న స్వరూపులమై ఉండగా మోక్షమనున్నది ఏమో ఆలోచించుము. మోహము క్షేమగుటయే మోక్షము. ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపమును అనుభవించవలెనని కోరిన ఎడల వారికి యోగ్యత ఉన్నచో నేనే అనుగ్రహింతును. దివ్యానంద పారవశ్యములో మాయకు అతీతముగా సుఖ స్వరూపముగా ఉండవలెనని కోరిన అట్లే అనుగ్రహింపబడును. నా దృష్టిలో నిర్గుణ నిరాకారమునకు సగుణ సాకారమునకు మోక్షమునకు బంధనమునకు వ్యత్యాసమేమియుండును? ప్రతి క్షణమునను అసంఖ్యాకములైన నూతన లోకములు సృష్టి స్థితి లయములనొందుచుండును. జీవులు పొందగలిగిన ఉన్నత స్థితులకు గాని ఉన్నత ఆనంద భూమికలకు గాని పరిమితి గాని హద్దులు గాని లేవు. మరణానంతరము నా వద్ద రాగోరు వారు తప్పక రాగలరు.
వారు ఎన్ని వందల దివ్య వర్షములు ఆయా స్థితులలో ఉండవలెనో, ఏ ఏ లోకములకు తిరిగి పంపబడవలెనో నా సంకల్పము నిర్ణయించును. కపట నాటక సూత్రధారినైన నేను ప్రస్తుతము నరాకారముగా మీ ముందున్నాను. మీరు నన్ను చూచుచున్నారు. ఈ ఆకారము లేని స్థితిలో కూడా నేను మిమ్మలను సదా చూచుచునే ఇందునని తెలియచేయుటకు మాత్రమే నరాకారములో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగివచ్చినది. మహాయోగుల యొక్క యోగశక్తులన్నయును లోక కళ్యాణము కొరకే వినియోగింపబడవలెను. లోకమనగా ఒక్క ఈ భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలోనున్న నిస్సహాయ జీవులకు సహాయము చేయుట నీ ధర్మము. నేను ధర్మ మార్గమును, కర్మ మార్గమును, యోగ మార్గమును, భక్తి మార్గమును, జ్ఞాన మార్గమును బోధించుటకే అవతరించున్నది. నేను సర్వసత్యములకును మూలమైన ఏకైక సత్యమును, సర్వధర్మములకు మూలమైన ఏకైక ధర్మమును, సర్వ కారణములకు మూలమైన ఏకైక కారణమును. నా సంకల్పములో లేనిది ఈ సృష్టిలో కానరాదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కనుకనే నీవు ఉన్నావు, సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యమును ఏ విధముగా తెలుపమందువు? నీవు హిమాలయములకు పోయి నిస్సంగుడవై తపమాచరింపుము. శిష్య జంజాటము నీకు వలదు. నీవు మోక్షమును పొందకపోయినను, ఉద్ధరింపబడకపోయినను సృష్టికి గాని నాకు గాని కలిగిన నష్టమేమీయునూ లేదు. సృష్టిలోని కార్యక్రమములు యథావిధిగా నిర్వర్తింపబడుచునేయుండును. ఇది అసలు ఉన్న విషయము. పీఠికాపురమున నూతనముగా ఏర్పడిన శిష్యగణము నీకు తోడుగా కదిలివచ్చుట ఒంటెల వివాహమునకు గాడిదల సంగీత కచేరి వలెనున్నది. ఒంటెల అందమును గాడిదలు పొగడుచుండగా, గాడిదల సంగీత మాధుర్యమును ఒంటెలు పొగడుచున్నవి. పరస్పరము ఈ విధముగా ప్రశంసించుకొన్నను యథార్థము మాత్రము వేరుగానున్నది అని హితబోధ చేసిరి. అరుంధతి వశిష్ఠుల సంబంధము. అరుంధతి మాత చండాల వంశమునందు జన్మించనని వింటిని. అట్లయిన ఆమెను వశిష్ఠ మహర్షి ఎట్లు పెండ్లాడనని నేను గురుచరణుని అడిగితిని. అప్పుడు గురుచరణుడు, పూర్వము వశిష్ఠుడు 1000 సంవత్సరములు తపమాచరించెను. ఆ సమయమున అక్షమాల అను ఒక చండాల కన్యక వశిష్ఠునకు తాను చేయుటకు అర్హమైనట్టి ఉపచారములను చేసెను. సంప్రీతుడైన ఆ మహర్షి ఆమెను వరమేదైనా కోరుకోమనగా ఆమె వశిష్ఠుల వారినే తన భర్తగా కోరుకొనెను. నేను బ్రాహ్మణుడను, నీవు చండాల జాతి స్త్రీవి. మన ఇద్దరికీ భార్యాభర్తల సంబంధము ఎట్లు యోగ్యమైనది అగును అని వశిష్ఠుడు ప్రశ్నించగా, వరమును కోరుకొమ్మంటివి, కోరితిని. వరమిచ్చిన నిమ్ము, లేని ఎడల నేను మరలిపోవుటకు అనుజ్ఞ నిమ్ము అని ఆమె అనెను. వాగ్దోషమునకు భయపడిన ఆ మహర్షి, అట్లైనచో నీ దేహమును నా ఇష్టానుసారము చేసుకొనుట నీకు సమ్మతమేనా అని ఆమెనడిగెను. ఆమె వల్లయనను. ఆ మహర్షి ఆమెను భస్మముగా చేసి తిరిగి బ్రతికించెను. ఇట్లు 7 పర్యాయములు చేసెను. 7వ జన్మలో చండాల జాతి దోషమంతయును హరించుటచే ఆమె అత్యంత పరిశుద్ధురాలాయను. అంతట వశిష్ఠుడు ఆమెను వివాహమాడెను. తన భర్త చేయుచున్న కర్మలో ఇసుమంత పనిని కూడా వద్దని అడ్డుపెట్టలేదు కనుక ఆమె అరుంధతి అను పేరుతో ప్రసిద్ధి నొందెను. ఈ విషయమును ప్రసంగవశమున వశిష్ఠ గోత్రోద్భవులైన నరసింహవర్మతో శ్రీపాదుల వారు సెలవిచ్చిరి. శూద్ర క్షేత్రమునందు బ్రాహ్మణుని వలన పుట్టిన వానికి 7వ జన్మలో ఉపనయనమును చేసి బ్రాహ్మణ జాతిలో కలుపుకొనవచ్చును. చతుర్వర్ణముల వారును వారి వారి గుణ కర్మ విభాగములను అనుసరించి నడుచుకొనుట శ్రేయస్కరము. బ్రాహ్మణుడు తానాచరించని దుష్కర్మల వలన క్రమశః పతనమునొంది శూద్రుడవచ్చును. శూద్రుడు సత్కర్మాచరణ వలన క్రమశః ఉన్నతిని పొంది బ్రాహ్మణుడవచ్చును. అయితే దత్తప్రభువునందు అచంచల విశ్వాసము నుంచువారు ఉన్నతమైన స్థితులను వారి యోగ్యతానుసారము శీఘ్రముగా పొందగలుగుదురు. తన భక్తుడు ఏ కులములో జన్మించినను, ఏ పరిస్థితులలో ఉండినను సుఖమయ జీవితమునకు కావలసిన ఆయురారోగ్య ఐశ్వర్యములను పొందునట్లు దత్తప్రభువు అనుగ్రహించగలరు. జన్మ జన్మల కర్మబంధములను తెగనరికి భక్తునికి ఉన్నత స్థితిని కలిగించుట శ్రీపాదుల వారికి సహజమైన లీల అని వివరించెను. దత్తభక్తులకు శ్రీపాదుల వారి అభయము. మేము శ్రీపాదుల వారి మహిమా విశేషములను పరస్పరము తెలియజేసుకొనుచు మాంచాల గ్రామమును చేరితిమి. మాంచాల గ్రామదేవత మాకు దివ్య దర్శనమిచ్చి మమ్ము తరింపజేసి తన దివ్య హస్తములతో మా చేత ప్రసాదమును తినిపించి, పూర్వము ప్రహ్లాదునకు గురుబోధ చేసిన దత్తాత్రేయుల వారే నేడు భూలోకమున శ్రీపాద శ్రీ వల్లభ రూపమున ఉన్నారు.
శ్రీపాదుల వారి సంకల్పము అనూహ్యము. రాబోయే శతాబ్దములలో ప్రహ్లాదుడు గురు సార్వభౌముడుగా అవతరించుననియు, ఈ ప్రదేశము మంత్రాలయమని ప్రసిద్ధిగాంచుననియు శ్రీపాదుల వారే స్వయముగా నాతో చెప్పినారు. వారు ప్రతినిత్యము తుంగభద్రా జలమును స్వీకరించువారు. మీకు శుభము కలుగునుగాక అని చెప్పుచూ ఆమె పూర్వరూపములోనికి మారిపోయినది. మేము అచ్చట నుండి కదలబోవు సమయంలో కృష్ణదాసు అను మాలదాసరి ఒకడు వచ్చెను. మాంచాల గ్రామదేవత కృష్ణదాసునకు కూడా ప్రసాదము పెట్టి పుష్పమాలికని ఒక దానిని తన అనుగ్రహ సూచకముగా ఇచ్చి కురుంగడ్డకు ప్రయాణము కావలసినదని చెప్పెను. మేము ముగ్గురము కురుంగడ్డకు ప్రయాణమైతిమి. దత్తభక్తులందరిది ఒకే కులము. వారికి దత్తప్రభువుల ప్రసాదము ఏ కులము వారు సమర్పించినను అది స్వీకరీయమైనదే. మాతో పాటు కృష్ణదాసు చేరికతో నూతనోత్సాహములు కలిగెను. ప్రసంగవశమున కృష్ణదాసు యజ్ఞాది కర్మలలో నిచ్చడి దక్షిణలకు 16, 116, 1116 అనడి సంఖ్యాభేదములు ఎందున్నవో తెలిసిన ఎడల శ్రీపాదుల వారి సంఖ్య అయిన 2, 4, 9, 8 అను దానికి అర్థము బోధపడగలదు అని చెప్పెను. ఆత్మయందు జగత్తు ఎట్లు కలుగుచున్నదో అదే విధముగా తండ్రి నుండి బిడ్డలు పుట్టుచున్నారు. వివాహ సమయమందు వరుడు అగ్నిహోత్రిని ప్రార్థించుచు, ఓ అగ్నిహోత్రుడా, నీవు నాకు ఈ వధువునందు 10 మంది బిడ్డల వరకు కననిమ్ము అనుచున్నాడు. 11వ కుమారుడు తానే అగుచున్నాడు. అనగా 10 మంది పిల్లల వరకు కనుట ధర్మసమ్మతమే. ఆ తరువాత తన భార్యను తల్లిగా భావింపవలెను. తండ్రిలో 10వ వంతు కుమారుడని తెలియవలెను. దశాంశ రూపులగు 10 మంది కలిసిన పూర్ణాంక రూపుడగు తండ్రి అగుచున్నాడు. శివుడు ఆత్మరూపుడగుటచే పరిపూర్ణుడు కావున దశాంశల రూపుడు 16 దశాంశలను 10 సంఖ్యచే భాగించగా పూర్ణాంకము అనగా 1 అనునది శివ ప్రతీకముగా వచ్చును. శేషముగా 6 మిగులును. విష్ణువు మాయాస్వరూపము కలిగిన మూల ప్రకృతి రూపుడు. ప్రకృతి అనునది పురుషునిలో అర్ధభాగమే కదా. అందుచేత 10లో సగము 5గుటచే మనకు శేషముగా వచ్చిన 6ను 5చే భాగించగా విష్ణువు ప్రతీకగా 1 పూర్ణాంకముగా వచ్చినది. అయితే శేషముగా 1 దశాంశ మిగిలినది. పురుష ప్రకృతులకు అనగా శివ విష్ణువులకు సంతాన రూపుడైన బ్రహ్మ వారిలో దశాంశ రూపుడగుటచే పైన శేషముగా మిగిలిన 1ని 1చే భాగించగా బ్రహ్మ ప్రతీకమగు 1 పూర్ణాంకము ఫలముగా వచ్చెను. శేషము ఏమీయునూ మిగులలేదు. పూర్ణము అనగా 0 అనునది నిర్గుణము కనుక అది రుద్రస్వరూపము. సమస్తమును లయించినప్పుడు మహాశూన్యమే కదా విద్యమానమగునది. మహాశూన్యమునందు మాత్రమే సమస్తమును లయించ సాధ్యమగును. అయితే విష్ణు స్వరూపము అనునది అనంతత్వ ధర్మమును కలిగి ఉన్నది. సృష్టి యొక్క స్థితి స్వభావమునందు అనంతత్వము అనివార్యము. శ్రీపాదులు షోడశ కళా ప్రపూర్ణులు. నాయన శంకరభట్టు ఒక వస్తువును అసంఖ్యాకములు అయిన ముక్కలుగా విభజించినప్పుడు ఒక్కొక్క శకలము శూన్యమే కదా ఆగునది. ఇటువంటి శూన్యములు అనంతములుగా చేరినప్పుడే కదా పరిమితమైన ఆకారము కలుగునది. అందువలన శివకేశవులిరువురును అభిన్నులని ఎరుగుము. దశాంశ భాగాహారమునందు 10చే భాగింపగా మిగిలిన 6 దశాంశల నుండి 5 దశాంశాంకల మొత్తము విష్ణు ప్రతీకగా గ్రహింపబడినది. పంచభూతాత్మకమైన సృష్టి అంతయును విష్ణు స్వరూపముగా భావింపబడినది. దక్షయజ్ఞమును విధ్వంసము చేసిన వీరభద్రునితో మూల ప్రకృతి ఈశ్వరునకు భోగము నిమిత్తము పార్వతీ రూపముగాను, రాక్షస యుద్ధ సమయమున దుర్గా రూపముగాను, కోపావస్థలో కాళికాదేవి రూపముగాను, పురుష వేషమున నా వీరభద్రుని రూపముగాను ఉన్నది. శ్రీపాదుల వారు షోడశ కళా పరిపూర్ణులని చెప్పుటలో ఉద్దేశ్యమిదియే అని విష్ణువు చెప్పెను. 16 సంవత్సరముల వయస్సులోనే వారు పీఠికాపురమును వదిలి వెళ్ళిపోయిరి. వారు బ్రహ్మ విష్ణు రుద్ర స్వరూపులగుటచే వారిని షోడశ కళా ప్రపూర్ణులుగా తెలిసికొనవలెను. దేవతల వివిధ స్వరూపములు. ప్రకృతి విష్ణు స్వరూపమగుటచే 5 దశాంశలు విష్ణువునకు ప్రతీక. పార్వతీ పరమేశ్వరుల యోగమందు వారిరువురకు కుమారుడగుటచే బ్రహ్మ శివునిలో దశాంశ రూపుడాయను. కారణము సుస్పష్టమే. చేతన రూపుడైన శివుడు ప్రధానుడు. మిథ్యారూప జగత్తునకు ప్రతీక విష్ణు స్వరూపము అగుటచే అప్రధానుడు.
అందువలన శివునిలో బ్రహ్మ దశాంశ రూపుడు. ఇటు దశాంశ రూప బ్రహ్మకు ఏకాంకము ప్రతీకము. ఇటువంటి ఏకాంకము 2 మొదలుకొని 9 వరకు గల అష్టమూర్తులలోనూ వ్యాపించి ఉన్నది. అందుచేత బ్రహ్మకు నవ ప్రజాపతి స్వరూపము సిద్ధించెను. 16, 100, 1000 అనడి 3 పదములలో చివరి 2 పదములు ముక్తానుబంధ రీతిగా గణింపబడి 116, 1116 అనడి రూపము నందినవి. వీటిని 10చే భాగించిన ఎడల సృష్టి ఎందలి వివిధ వస్తు సముదాయములు ప్రతీకలగును. రుద్రునకు 1 అను పూర్ణాంకము, విష్ణువునకు 1 1 అనగా 11 అను 2 పూర్ణాంకములు, బ్రహ్మకు 1 1 1 అనగా 111 అను 3 పూర్ణాంకములు వచ్చును. 16, 116, 1116 అను వాటిని షోడశాది త్రిదక్షిణ అని అందురు. త్రిదక్షిణము దానము చేయి వారికి బ్రహ్మజ్ఞానము కలుగునని చెప్పబడినది. త్రిదక్షిణలను దానము చేయుట వలన శరీరము, ధనము, మనస్సు అను 3 దానము చేసిన వాడగును. పైన చెప్పిన సంఖ్యలలో తుల్యముగు ద్రవ్యమును దానము చేయుట గత జగత్తును దానము చేసిన ఫలము లభించుచున్నది. పిండాండ దానము జగత్తునకు ప్రతీకము. మన శరీరము సవనత్రయమే రూపముగా గలది. ప్రాతఃసవనము, మాధ్యందిన సవనము, తృతీయ సవనము అనునది గాయత్రి, త్రిష్టుప్, జగతి ఛందస్సంబంధమైన వర్ణములు అనగా గాయత్రికి 24, త్రిష్టుప్నకు 44, జగతికి 48 కలిపి మొత్తం 116 వర్ణములు ఉండుట వలన ఈ పిండాండ దానము అనగా శరీర దానము వలన కూడా పైన చెప్పబడిన ద్రవ్యదాన ఫలము లభించును. సవితృ కాఠక చయన ఫలితమే శ్రీపాదుల అవతారము. సర్వబుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించినది సవితృమండల మధ్యవర్తి అయిన దివ్య తేజస్సు. అదే గాయత్రీమాత. ఆమె 24కు ప్రతీక. 9 అనునది బ్రహ్మస్వరూపము, 8 అనునది మాయాస్వరూపము. త్రేతాయుగమునందు భరద్వాజ మహర్షి పీఠికాపురములో సవితృ కాఠక చయనము చేయుట వలన ఆనాడు ఇచ్చిన వాగ్దానము ప్రకారము ఈనాడు పీఠికాపురములో శ్రీపాద శ్రీ వల్లభ రూపమున ఆవిర్భవించినది. శక్తి స్వరూపమును, శాక్త స్వరూపమును, అర్ధనారీశ్వరమునొంది జీవుల యొక్క బుద్ధి ప్రవృత్తులను ప్రేరేపించి ధర్మ మార్గమున ప్రవేశపెట్టుటకు వచ్చిన మహావతారమే తానని తెలియజేస్తూ దో చౌపాతి దేవ్ లక్ష్మి అని భిక్షనడిగిరి. వారి వాక్కులకు, లీలలకు, బోధనా పద్ధతులకు ఉన్న వ్యాకరణమును ఎవరునూ ఎరుగజాలరు. ఈ నవ వ్యాకరణమునకు వారే కర్త కావున అది వారికి మాత్రమే తెలిసిన వ్యాకరణము. కృష్ణదాసు వలన నేను ఎన్నో విషయములను వింటిని, మరెన్నో క్రొత్త సంగతులను తెలిసికొంటిని. పాండిత్య జనిత అహంకారము కలిగిన వారు ఎంత మాత్రము శ్రీపాదుల వారి కటాక్షమును పొందజాలరు. కృష్ణదాసు ఇట్లు చెప్పనారంభించెను. శ్రీపాదుల వారు పిపీలికాది బ్రహ్మ పర్యంతము వ్యాపించి ఉన్నారు. ఒకసారి నరసింహవర్మ గారి పొలములో శ్రీపాదుల వారితో వర్మగారు విశ్రాంతి తీసుకొనుచుండిరి. అచ్చటకు ఎన్నో త్రాచుపాములు వచ్చినవి. శ్రీపాదుల వారు విచిత్రముగా ప్రతి త్రాచుపామునకు దాని మొండెము నుండి తలను విడదీసిరి. వాటినన్నింటినీ గుట్టలు గుట్టలుగా ప్రక్కకు వైచిరి. చాలా పెద్ద చీమలు, ఇదివరకు ఎవరూ కని విని ఎరుగనివి అక్కడకు చేరినవి. వర్మగారు నిద్రావస్థలోనున్నారు. వారికి నిద్రాభంగము కలగకూడదని ఆ చీమలనన్నింటినీ శ్రీపాదుల వారు చంపివేసిరి. ఇంతలో వర్మగారు మేల్కాంచిరి. చచ్చిపడియున్న చీమలను చూసి జాలిపడిరి. శ్రీపాదుల వారు చిరునవ్వుతో ఇట్లనిరి: రాజు తన సేవకుని రక్షించి తీరవలెను. ఇది ప్రకృతిలోని నియమము. ఈ విచిత్ర పిపీలకములకు వింతరాజు ఒకడున్నాడు. వాడు త్వరలోనే వచ్చుచున్నాడు, చూడమనిది. ఇంతలో వింత కాంతులతో పెద్ద తెల్లటి చీమ ఒకటి వచ్చినది. అది ఆ చీమలన్నింటికీ ప్రదక్షిణము చేసినది. వెంటనే ఆ చీమలన్నీయును బ్రతికినవి. శ్రీపాదుల వారు మందహాసముతో, ఈ చీమల రాజునకు సంజీవిని శక్తి ఉన్నది. ఆ శక్తితో తన వారిని అది రక్షించుకొన్నది. ఇటువంటి వింత వింతలు ఈ సృష్టిలో ఎన్నో ఉన్నవి తాత. నీవు కోరితే ప్రతి క్షణక్షణము ఈ రకమైన లీలలను ఎన్నైనా చూపగలను అనిది. ఇంతలో నరసింహవర్మ గారు చచ్చిపడి ఉన్న నాగుబాములను చూచి ఆశ్చర్యమునొందిరి. ఇది కూడా శ్రీపాదుల వారి పనేనని గమనించిరి. అంతటా శ్రీపాదుల వారు ఒక నాగుపాము మొండెమునకు వేరొక నాగుబాము తలను చేర్చి తమ దివ్య హస్తములతో నిమిరిరి. వెంటనే అవి పునర్జీవితమై శ్రీపాదుల వారికి ప్రదక్షిణము చేసి వెడలిపోయినవి.
ఆ నాగుబాములు ఎందుకు వచ్చినవో, వాటికి శ్రీపాదుల వారు ఎందుకు అట్లు చేసిరో ఎవరికెరుక. ఈ విషయమును నేను శ్రీపాదుల వారిని అడిగినప్పుడు ఇట్లనిరి: రాహుగ్రహ బలం చాలనప్పుడు జీవులకు అన్ని పనులలోనూ ఆటంకములు ఎదురయ్యి కొండ చిలువ బంధములలో ఉన్నట్లు అనుభవమగును. దీనినే కొంతమంది కాలసర్ప యోగమందురు. రాహువు సర్పములకు అధిదేవత. ఆ రకములైన ఆటంకములను కలుగజేయు సర్పములు మన కళ్ళకు కనిపించని స్థితులలో ఎక్కడో ఉన్నవి. వాటి దోషమును ఈ రకంగా పరిహరించి నా భక్తులకు సుఖ సంతోషములను కలుగజేయుచుంటిని. మేము కురుంగడ్డకు క్షేమముగా చేరుకొంటిమి. శ్రీపాదుల వారు మమ్ములను చిరునవ్వుతో ఆశీర్వదించిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయము 21 సమాప్తము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.